హాయ్ అండి. నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. అయితే ఇది శనివారం రోజు వీడియో అండి. శనివారం నైటు మేము అన్నవరం వెళ్ళటానికి లగేజ్ అది ప్యాక్ చేసుకుంటున్నాము. మా ఇంటి దగ్గర వాళ్ళది సన్నజాజి చెట్టు ఉంటే కోసుకొచ్చుకున్నాను. ఇంకా అన్నీ సర్దుకొని ఈవినింగ్ లెక్క అయితే మేము ఎప్పుడు 7, 8కి అలా స్టార్ట్ అవుతామండి. ఎళ్ళేసరికి 11 అలాగవుతదని. ఇంక ఈసారి అయితే లేట్ అయ్యింది. కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి మా వారు కొంచెం లేట్ అయ్యింది వచ్చేసరికి. 9:30 అలాగా మాకు ఇంటి దగ్గరే అయిపోయిందండి స్టార్ట్ అయ్యేసరికి. ఇంక 9:30కి స్టార్ట్ అయ్యి ఎలాగో సాటర్డే కదా! మేమింకా టిఫినే చేస్తామండి ప్రతి సాటర్డే. ఇంకా బయటే టిఫిన్ చేద్దాంలే అని అన్నారీయన. వంట పనైతే ఏమీ లేదు. ఇంక మేము రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోయాము. అయితే అక్కడ మా అబ్బాయికి బుక్స్ అయి తెచ్చుకున్నాడండి. మా పెద్ద అబ్బాయి బయటికెళ్ళినా గానీ బుక్స్ తెచ్చుకుంటాడు కార్‌లో అది చదువుకోటానికి. టైం ఎందుకు వేస్ట్ అవ్వటం. అందులోనూ సండే వచ్చింది. మండే నుంచి ఎగ్జామ్స్ అండి. ఇంక అందుకని బుక్స్ తెచ్చుకున్నాడు. ఇంకా రైటింగ్ అడుగుతున్నాడు. ఎవరి రైటింగ్ బావుంటదమ్మా అని మా చిన్నబ్బాయి అడుగుతుంటే, అన్నయ్యది బాగోదు తల్లి నీదే బావుంటది. కానీ అన్నయ్య బాగా చదువుతాడు. నువ్వు సరిగ్గా చదవవు అని చెప్పి నేను అక్కడ చెప్తున్నాను. అందుకే మొఖం ఇలా పెట్టుకొనున్నాడు. ఇంకా ఎళ్ళే వేలోనే ఏలూరు దాటిన తర్వాత డాబా దగ్గర ఆగాము. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరదాం అని చెప్పని. అయితే టిఫిన్ అయితే చాలా బావుందండి. బటర్ నాను, పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఒకవేళ సరిపోకపోతే గనక కాజు పెట్టుకుందాం అని అనుకున్నాం గానీ, క్వాంటిటీ ఎక్కువే వచ్చిందండి పన్నీర్ కర్రీ. అందులోనూ మా పెద్ద అబ్బాయికి కొంచెం ఫీవర్‌గా ఉంది. సాటర్డే రోజునే కొంచెం బాగోలేదు. కాలేజీ నుంచి కూడా తొందరగానే వచ్చేసాడు ఆ రోజు. మేమింక ఈ వారం ఆగిపోదాంలే అనుకున్నాం గానీ, మాకు శ్రావణ మాసంలో వ్రతం చేయించుకోవటం అలవాటండి. ఇప్పటి నుంచి కాదు. మాకు మ్యారేజ్ అయిన కాడ్నించి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అలాగా చేయించుకోలేదేమో. తర్వాత నుంచి మాకు సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం ఎళ్లి చేయించుకోవటం అలవాటండి. ఎంత పనులున్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే అది మట్టికి అస్సలు ఎట్టి పరిస్థితిలో స్కిప్ చెయ్యం అసలు. అన్నవరం అయితే రీచ్ అయిపోయామండి మేము. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మేము నైట్ వచ్చేసరికి 1:30 అలాగయ్యిందండి. ఇంకా కొండ కిందే రూమ్ తీసేసుకొని, ఇక్కడ పడుకొని ఎర్లీ మార్నింగే లేసాము. ఇంక స్నానాలయి నాదైతే అయిపోయింది. మా పిల్లలు చేస్తున్నారు. నేను వీడియో కంటిన్యూ చేస్తానండి. చూసేసేయండి. ఓకేనండి. బాయ్. మార్నింగ్ 6 నుంచి వ్రతం స్టార్ట్ అవుతది. కాపోతే మాకు కొంచెం లేట్ అయింది లెగలేదు. మా పెద్దబ్బాయికి ఒకటి బాగోలేదు. ఇంక అందుకని కొంచెం లేట్ అయింది. లేకపోతే 6:00కల్లా స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ వ్రతం. ఎప్పుడు ఫస్ట్ వ్రతానికే ఉంటాము. ఈసారి కొంచెం లేట్ అయ్యింది. ఇప్పుడు 7 దాకా అయ్యింది. మేమింకా కొండపైకి వెళ్ళి టికెట్లయి తీసుకొని వ్రతంలోకి వెళ్ళటమే. దర్శనం అది తొందరగానే అయిపోద్ది మనకి. అయితే కొంచెం మార్నింగ్ అయితే లేట్ అయిపోయిందండి. అంటే రాత్రే అన్నారు మా వారు. 1:30 అయిపోయింది. రూమ్ తీసుకొని ఇంక పడుకునేసరికి 2 అయ్యింది. ఇంకేమన్నారంటే, "వద్దులే పొద్దున్నే లెగవద్దు. 7కి అలా లెగుద్దాము. లేసి ఎందుకంటే పెద్దోడికి కూడా బాలేదు కదా! వద్దు" అని చెప్పనన్నారు. ఇంకా సరే అని చెప్పని ఇంకా 7కి అలారం పెట్టుకొని 6:30కి అలారం పెట్టుకొని లేసానండి. నేను రెడీ అయిన తర్వాతే ఇంకా వీళ్ళని లేపాను. వీళ్ళు కూడా రెడీ అయ్యారు. తర్వాత ఇంకా మా పెద్దబ్బాయికి అప్పటికే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. రూమ్‌లో ఉంచేద్దామా పోనీ దగ్గరే కదా! ఇంకా అది చూపిస్తున్నాను చూసారా అదేనండి కొండ పైకెళ్ళేది. దగ్గరే కదా! వచ్చేస్తాం కదా! మరి ఏం చేద్దాం రూమ్‌లో పడుకుంటాడు. టాబ్లెట్‌లయి యేసేద్దాము. టిఫిన్ అయి చేసంటే మా వారేమో వద్దు మళ్ళీ ఒక్కడే ఉంటాం కదా! మనకిదో టెన్షను. వస్తాడులే మనతో పాటే అని చెప్పని ఇంక తీసుకెళ్ళాము. అయితే బాగోలేదు ఆగిపోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇంకొక్క వారమే ఉందండి. మాకేమో సెంటిమెంటు అన్నవరం ఎళ్లి వ్రతం చేయించుకోపోతే. ఎందుకంటే మేము సంవత్సరం వెళ్ళి అనుకున్నది మేమిద్దరం అనుకున్నది మళ్ళీ సంవత్సరానికి అది జరుగుతుందండి మాకు. అందుకని నమ్మకం. అది ఎవరో చెప్పింది కాదు నాకు అనుభవం. అందుకని చెప్పి నేను ఇది మట్టికి స్కిప్ చేయమండి. అంత ఇబ్బందిగా ఉన్నా ఇంక అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడులే అని చెప్పని ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. అయితే బాబుకి కొండపైకెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి టాబ్లెట్ యేసాము. కొంచెం పర్వాలేదండి సెట్ అయ్యాడు. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. మా వారు అదే అన్నారు. దేవుడి భోజనం తినేసరికి పిల్లోడికి తగ్గిపోయింది అని అన్నారు. ఇంకా మేమైతే కొండపైకైతే వచ్చేసామండి. పిల్లలకి ఇద్దరికీ టిఫిన్ పెట్టేసాను. ఇంకా పెద్ద అబ్బాయికి పెట్టి టాబ్లెట్లు ఎయ్యాలి కదా అని ఇంకా చిన్నాయన్ని కూడా తినేయమన్నాము.
ఇంకా తర్వాత కార్ పార్కింగ్ అయితే మేము ఎప్పుడు నైట్ వచ్చేస్తామండి, కొండపైకి వెళ్ళిపోతాం కదా, అందుకు మాకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఈసారి ఏంటంటే పార్కింగ్ కిందకే ఒక 3 టర్నింగ్స్‌లోనే ఇచ్చేసారు పార్కింగ్. చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఇంకా సరే అని ఇంకా ఆటో ఎక్కేసాము. నడవలేరులే పిల్లలని చెప్పని. ఇంకా కొండపైకైతే వచ్చేసాము. తర్వాత కారు ఇంకా అక్కడే పెట్టేసాము మేము. మళ్ళీ అయితే మార్నింగ్ అయితే ఇలాగుంటది పార్కింగ్ అక్కడే అని చెప్పని ఈసారి అయితే మాకు అర్థమైంది. ఇంకోసారి అలా చెయ్యం, పైనే రూమ్ తీసుకుంటాం. ఎప్పుడు అయితే పైనే రూమ్ తీసుకుంటాం, లేదంటే కార్‌లోనే పడుకొని బాత్రూమ్స్ అయి చాలా ఉంటాయండి ఫ్రెష్ అవ్వటానికి. అలా చేసేవాళ్ళం. ఈసారి మట్టికి పిల్లోడికి బాగోపోవటం మేము రూమ్ తీసుకొని ఇంకా అలా ఉండాల్సొచ్చింది. ఒక 2, 3 గంటలకైతే మేమైతే రూమ్ తీసుకోము. తర్వాత ఇంక ఇక్కడ పువ్వులయి తీసుకుంటున్నాను. అయితే చాలా రేట్లు చెప్తున్నారండి. బంతి పువ్వు దండ ₹100 అస్సలు బేరం ఆడతాకే లేదు మనం. నాకనిపించింది అయ్యో! మనం విజయవాడలోనే తెచ్చుకుంటే బాగుండేది వచ్చేటప్పుడే. అయితే ఎప్పుడు అలాగే తీసుకెళ్తాను నేను వ్రతానికి కావాల్సినయన్నీ. ఈసారి మాదేంటంటే ఇవ్వాలెళ్ళాలా, రేపెళ్ళాలా అన్నట్టుంది. అందుకే నేనేమీ తెచ్చుకోలేదు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ తెచ్చేసుకుంటాను నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడే. ఈసారి అన్నీ ఇక్కడ కొనుక్కోవాల్సొచ్చింది. ఇదంతా ₹300 లైన్ అండి మొత్తం. మొత్తం అయితే మేము ఎప్పుడెళ్ళినా ₹300 టికెట్‌కే వెళ్తాము. ఈసారి ₹1500 టికెట్‌కి వెళ్ళాము. ఎందుకనంటే ₹300 దాంట్లో ఎక్కువ జనం ఉంటారండి. ఒక 400 జంటల దాకా ఉంటారు. 300, 400 ఉంటారేమో మేబీ. ఇందులో అయితే అంత రష్‌గా ఉంటే పిల్లలకి కూర్చోడానికి అవకాశం ఉండదు. అంటే ఎప్పుడు చేయించుకుంటాం కదా, మాకు తెలుసు కదా. ఇంకా అందుకే ఎందుకులే అని 1500కి వెళ్ళిపోయాం. 500 కాదు 1500కి వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం పిల్లలకి కూర్చోడానికి అది ప్లేస్ అది ఉంటుందని చెప్పని. తర్వాత ఇక్కడైతే వ్రతం అయితే స్టార్ట్ చేశారు. ఫోన్ అయితే అసలు ఎలో లేదన్నారండి. అంటే లోపల దర్శనం దగ్గరండి ఇది. అందుకని ఫోన్ ఎలో లేదన్నారు. సరే మా వారు ఇంకా కనపడకుండా, ఎందుకంటే ఈయనకి కస్టమర్ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి కదా, అందుకని కనపడకుండా తీసుకొచ్చారు. నాదైతే లాకర్లో పెట్టేసాను. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిటింగ్ పట్టిందండి వ్రతానికి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూర్చోబెట్టారు. ఇంకా వ్రతం స్టార్ట్ చేశారు. అయితే మీకైతే పూర్తిగా నేను కథ కూడా వినిపిద్దాము, షార్ట్స్ వీడియోలో పెడదాము పంతులు గారు చెప్పింది అని అనుకున్నాను, కానీ లేదండి అవకాశం అస్సలు. ఇంకా మా వారు కూడా అన్నారు, ఫస్ట్ ఇంత వ్రతం చేసుకుంది, వ్రతం కూడా వినాలి, కథ విని ఆ ప్రసాదం తింటేనే కదండి ఫలితం. నువ్వు కథ వినకుండా ఇప్పుడు వీడియోలు తీస్తే ఎలాగా, వద్దు అని అన్నారు మా వారు కూడా. ఇంకా అందుకని నేను కూడా సరేలే అని చెప్పని ఆ కొంచెం వరకు తీసానండి, కుదిరినంత వరకు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఏం అనలేదండి. చాలామంది వీడియోలు ఫోటోలు తీసుకుని ఉంటే అర్రే నా ఫోన్ లాకర్లో పెట్టేనే అని అనుకున్నాను. అయితే నా చేతిలో ఆవిడ సెక్యూరిటీ చూసేసిందండి, చూసేసి పెట్టేమంది బయటే లాకర్లోనే. మా వారు అదే అంటున్నారు, నువ్వు వీడియోలు తీసుకుంటా ఫోన్ కనిపించిపోయింది నీది, అందుకనే పెట్టామన్నారు అని చెప్పి అన్నారు. చాలామంది తెచ్చుకున్నారు, కెమెరాలు కూడా తెచ్చుకున్నారు. అంటే ఇది ఒక బిజినెస్ అండి. మనం ఏదో గర్భగుడిలో దేవుడిని ఫోటో తీసేస్తాం, వీడియోలు తీసేస్తామని కాదు. కెమెరామ్యాన్లు ఉంటారు కదా, వీళ్ళు ఫోటోలు తీసుకుంటే ఇది ఒక బిజినెస్ కింద చేస్తారు అక్కడ. ఇంకా మేమైతే ఏం దిగలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఫోటో దిగి కట్టించుకున్నాం, ఫ్రేమ్ ఉంది పెద్దది. ఇంకా మేము మామూలుగా ఫోన్లోనే ఫోటోలు అవి దిగాం, వీడియో తీసుకున్నాం. తర్వాత ఇంకా దర్శనం అది చేసేసుకున్నాం. దర్శనం పెద్ద టైం పట్టలేదండి, తొందరగానే అయిపోయింది. ఎప్పుడైనా కానీ దర్శనం తొందరగానే అయిపోద్దండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వినాయకుడి దగ్గర ఒత్తులు వెలిగించుకున్నామండి. ఫస్ట్ నేను వెలిగించాను, మా వారు నా ఫోన్ తీసుకురావటానికి వెళ్ళారు లాకర్ దగ్గరికి. ఇంకా తర్వాత ఈయన కూడా వచ్చిన తర్వాత ఈయన కూడా వెలిగించారు. ఇంకా సరే ఎలాగో 11:30 అయిపోయిందండి అప్పటికే. 11:30, 12 మధ్యలో అయ్యింది. ఇంకా సరే ఎప్పుడైనా కానీ మాకు 8 దర్శనం కూడా అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోతాం మేము. భోజనంకి అయితే ఎప్పుడూ ఆగలా, ఎప్పుడో ఫస్ట్లో ఒక 2, 3 ఏళ్ళు ఆగేమేమో, అప్పుడు కార్ లేనప్పుడు, ట్రైన్కి వచ్చినప్పుడు. ఇంకా తర్వాత నుంచి మేము 8, 7:30, 8 అయిపోయేది, మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా సరే ఎలాగో టైం అయ్యింది కదా, తినేసే వెళ్దాము అని చెప్పి అన్నారని చెప్పని ఇంకా ఆగాము. ఇంకా ఇక్కడ ఒత్తులు వెలిగించుకొని కొన్ని వీడియోలు తీసుకొని తర్వాత ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. అక్కడ వ్యూ అంతా చూపిస్తున్నాను, చాలా బాగుంది. అయితే మనకు విజయవాడలో ఇక్కడ వర్షం అది లేదు, కానీ అక్కడ అన్నవరం, రాజమండ్రి అటు సైడు జల్లు ఉన్నదండి. నైటు అలాగే ఉంది, పగలకడ అలాగే ఉంది. చాలా బాగుంది వాతావరణం, ఎండ అనేది తెలియట్లేదు అంతగా. కానీ కొంచెం మా పెద్ద అబ్బాయి గురించే మేము అర్రే ఇదేంటి పిల్లోడు బాగాలేదు, ఇబ్బంది పడుతున్నాడు అని అనుకున్నాం, కానీ తర్వాత సెట్ అయిపోయాడు, పిల్లోడు బాగానే ఉన్నాడు. మా ప్లాన్ అయితే సింహాచలం కూడా వెళ్ళాలనండి. అంటే మండే సెలవు వచ్చింది, ట్యూస్డే నుంచి మా అబ్బాయికి ఎగ్జామ్స్. మండే కాదు, మండే ఇది కృష్ణాష్టమి వచ్చింది.
అయితే సింహాచలం కూడా వెళ్ళాలని మా ప్లాను. కాకపోతే మళ్ళీ ఇంకా ఎందుకులే అని చెప్పని కొంచెం వర్క్ కూడా ఉండి వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడం మా వారెళ్లారు. ఇంకా షాప్‌లో అయన్నీ మీకు చూపిస్తున్నాను. ఆ ఫ్యాన్ చూసారా భలే ఉందసల. నాకు బా నచ్చింది. ఫ్యాను ఎప్పుడు ఇటు వస్తాం గానీ ఆ ఫ్యాన్ అనేది నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మరి కొత్తగా పెట్టారా లేకపోతే ఎప్పటినుంచో ఉన్నదా అన్నది నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ చూస్తాం. ఇన్ని సంవత్సరాలు వస్తున్నాం గానీ చూడలేదు. ఈ ఏరియాలోనే ఎప్పుడు ప్రసాదాలైతే ఈ ప్లేస్‌లోనే ఎప్పుడు ఇచ్చేది. ఇంకా అక్కడికి ప్రసాదాలయి తీసుకోవడం మా వారెళ్తే నేను ఇయన్నీ వీడియో తీస్తున్నాను. పిల్లలైతే ఓ దగ్గర కూర్చొనున్నారు. వాళ్ళైతే వెళ్ళిపోదామమ్మా భోజనం దారిలో చేద్దామని అన్నారు గానీ, మా వారు లేదు దేవుడి ప్రసాదం ఏదో అవకాశం వచ్చింది తినేసే వెళ్దాము అని చెప్పనన్నారు. ఇంకా తర్వాత దేవుడి ప్రసాదంకైతే తింటాకైతే వెళ్ళాం. లైన్ అయితే బా రష్‌గా ఉంది. కాకపోతే వదులుతా ఉంటారుగా తొందరగానే అయిపోయిందిలెండి భోజనం అది. ఇంకా నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదండి. నా దగ్గర సత్యనారాయణ స్వామి ఫోటో ఉన్నది. ఏమీ కొనదలుచుకోలేదు. ఊరికనే మీకు చూపిద్దామని వీడియోలు తీశానంతే. ఇంకైతే నేనైతే ఏమీ కొనలేదు. మా పిల్లలు చిన్నపిల్లప్పుడు బొమ్మలు అడిగేవారు. మా చిన్నబ్బాయి అడిగేవాడు ఎక్కువ బొమ్మలు అయి కావాలి, ఇయి కావాలని. ఇప్పుడు మా చిన్నబ్బాయి కూడా ఏం మాట్లాడలా సైలెంట్‌గానే ఉన్నాడు. తర్వాత ఆ రోజు పెళ్ళిళ్ళు చాలా అయినాయండి. అంటే శ్రావణ మాసం కదా! ఇంకా సీజనే కదా! ఎంతమంది కొత్త పెళ్లి జంట కనిపిచ్చారో మాకైతే. మండపాలు అయి బాగా కట్టారు. చాలా బావుంది. ప్రశాంతంగా అయిపోయింది. మాకు దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మీలో ఎంతమందికి ఇలాగా వ్రతం చేయించుకోవటం సంవత్సరం అలవాటో నాకు కామెంట్ చేయండి. మాకైతే చాలా సెంటిమెంట్ ఇది. కంపల్సరీ ఎంత రిస్క్‌లో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, పొజిషన్ ఎలాగున్నా సరే ఎళ్లి వ్రతం అయితే చేయించుకుంటాము. మాకు అది అలవాటు. అలాగే అనుకున్నది జరుగుతుంది కాబట్టి మేము ఆ దేవుడికి ఇప్పుడు మన కోరిక దేవుడు నెరవేర్చినప్పుడు మరి ఆయనకి మనం మాటిచ్చినప్పుడు చెయ్యాలి కదండీ! నేను అదే అనుకుంటా ఎన్నాళ్ళైనా సరే మనం ఇలాగే సంవత్సరం వ్రతం చేయించుకోవాలనే అనుకున్నాం ఫస్ట్‌లోనే. ఇంకా అలాగే ఆ మాట ప్రకారమే మేము వెళ్తామండి శ్రావణ మాసంలో. ఇంకా తర్వాత భోజనం అది చేసాం. బయటకొచ్చేసరికి 1 అయ్యిందండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. వచ్చేసాం విజయవాడ. నైట్ వచ్చేసరికి ఈవినింగ్ మాకు 6 అయ్యిందండి. లాస్ట్‌ని ఫోటోలు యాడ్ చేశానండి. చూసేసేయండి. మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.